కిషోర్ గారు లిస్ట్ ఉంది కాబట్టి లిస్ట్ చదువుతుర్రే. లిస్ట్ ఉంది కాబట్టి లిస్ట్ చదువుతుర్రు. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు మీరు కూడా ఆగాలి. 5 నిమిషాలు ఓపిక పట్టిన వారు మాట్లాడుతుంటే ఏది మాట్లాడితే శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం ఆగాలి. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం ఆగండి. కిషోర్ గారు మీరేమో ఇందాక బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటేనని స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఇక్కడ చూస్తే చెప్పండి. మా నాయకుడు వచ్చి క్రిటిసైజ్ చేస్తే కాంగ్రెస్ కష్టకాలం వస్తుందని వారిని క్రిటిసైజ్ చేయకుండా ఇంట్లో కూర్చున్నారని శ్రీనివాస్ గారే చెప్పారు కదా. వారిని తట్టుకోలేరు కాంగ్రెస్ వారు, అందుకనే మేము లోపల పెట్టేశాము, అనవసరంగా కాంగ్రెస్ కి నష్టం చేయడం ఎందుకు అన్నట్టుగా మాట్లాడారు శ్రీనివాస్ గారు. మరి ఎందుకు రావట్లేరు కేసీఆర్ గారు? వారే చెప్తున్నారు. కేసీఆర్ గారు వచ్చి కాంగ్రెస్ వారు వెనకడుగు వేయాల్సి వస్తుంది. అందుకని ప్రతిపక్ష నేతగా కేసీఆర్ జనాల్లోకి రావాల్సినటువంటి అవసరం ఉందా లేదా, ఎందుకు రావట్లేదు అనే దానికి రావాలి అంటే 5 సంవత్సరాలు ఏందో కూడా చెప్పాను. మీరు అధికారం ఇచ్చిండ్రు, గొప్పగా చేస్తామని శ్రీనివాస్ గారు ఆగండి. శ్రీనివాస్ గారు, కిషోర్ గారు, వారు ఈ ఒక్క విషయంలో మాత్రం నేను నా స్టాండ్ క్లియర్ అండి. గ్రామ సభలు జరగడము మంచిది, ఈ విషయాలు బయటికి వస్తాయి, ప్రజలకు వారు ఎవరైనా కానీ నష్టపోయేవారు ఎవరున్నా కానీ బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. ఒకటి అంతవరకు మాత్రము నేను మొదటి నుంచి కన్సిస్టెంట్గా చెప్తున్నాను. ఒకటి దాంట్లో తప్పుపట్టేది లేదు. రెండోది నిరంతర ప్రక్రియ అన్నారు. రేషన్ కార్డులు గత 10 సంవత్సరాలు ఆగిపోయాయి. ఏదో మొదటి దఫాలో ఎప్పుడో వీరు బీఆర్ఎస్ వారు ఇచ్చారు, దాని తర్వాత ఆపేశారు. నిరంతర ప్రక్రియ, ఎందుకంటే నిజమే కుటుంబాలు ఏర్పడుతూ ఉంటాయి, పెళ్లిళ్ళు అవుతాయి, అన్నదమ్ములు వేరుపడతారు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి అవి నిరంతరంగా జరిగేదే జీవితం. దానికి తగ్గట్టుగానే రేషన్ కార్డులు కూడా నిరంతర ప్రక్రియ ఉండాలి. దాంతో కూడా నేను ఒప్పుకుంటున్నాను కాంగ్రెస్ వారిది. అయితే ఈరోజు మనం ఇచ్చిన ప్రామిస్ ఇప్పుడు 5-6 సార్లు తీసుకున్నారన్నారు, పోనీ 2-3 సార్లే తీసుకున్నారు అనుకుందాం. నేనేమంటున్నానంటే ఇంకా ఎవరికైనా రాలేదేమో, వెంకట్ గారు చెప్తున్నారు, ఎవరికైనా రాలేదేమో అది తెలుసుకుంటాము. ఓపెన్ గ్రామ సభల్లో అయితే అందరికీ తెలుస్తుంది కదా, ఎవరెవరికి రాలేదో, ఎవరెవరు అప్లై చేసుకోలేదో ఇవన్నీ ఉంటుంది. మరొక అవకాశం అన్నారు, అది తప్పుపట్టేది లేదు. కాకపోతే అవకాశం ఇచ్చేటప్పుడే అట్లాగే అదే గ్రామ సభకి ఇగో ఇప్పటివరకు అప్లై చేసుకున్న వారు వీరందరూ వాళ్ళందరి రేషన్ కార్డులు ఇవ్వి, మిగిలిన వారు ఎవరైనా అప్లై చేసుకోకపోతే అప్లై చేయండి, మరో వారంలో మీకు పంపించేస్తాము. ఎంత సింపుల్గా ఉందండి. మళ్ళీ ఇంకొక కేవలం అప్లికేషన్ తీసుకునే ప్రక్రియనే కాకుండా కొన్ని రిజల్ట్స్ కూడా జరుగుతూ ఉంటే ప్రజల్లో కూడా కాస్త ఉత్సాహము, కాస్త ఏదో జరుగుతోంది అన్న నమ్మకము ఏర్పడుతుంది కదా. సో నిరంతరం జరగాల్సిందే, వచ్చే 4 సంవత్సరాల్లో కూడా నిరంతరం జరగాల్సిందే. కానీ మేము అడుగుతున్నది ఏంటంటే కాంగ్రెస్ వారు 100 రోజుల్లో చేస్తామన్నవి, లేకపోతే 2 రోజుల్లో చేస్తామన్నవి ఏవైతే ఉన్నాయో అవి చేసిన తర్వాత కూడా నిరంతరం చేస్తూ పోండి, మేమేం కాదనట్లేదు. మేము ఏమైనా కానీ ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ఉందండి, లేకపోతే 500 రూపాయలు ఇది ఉంది, లేకపోతే 15,000 రూపాయలు ఎకరాకు ఉంది, లేకపోతే రైతు కూలీలకు 12,000 ఉంది, లేకపోతే కౌలు రైతులకు 15,000 ఉంది, 2,500 ప్రతి మహిళకు అన్నారు, 4,000 రూపాయలు పెన్షన్ అన్నారు. ఇవన్నీ నిరంతరం చేయాల్సినవే, ఇయ్యాల్సినవి కూడా. ఇప్పుడు ఈ రోజు ఇంత వయసు ఉన్న వారికి వస్తుంది అని అంటే వచ్చే సంవత్సరం వారికి అయితే ఒక సంవత్సరం పెరిగిన వాళ్ళు కూడా ఉంటారు కదా. నిరంతరంగా లబ్ధిదారుని మనం గుర్తించాల్సి, నిరంతరం చేయడం కూడా నేను మంచిది అంటున్నాను, హర్షిస్తున్నాను. కానీ ఇప్పటివరకు ఏమీ చేయకపోవడం గురించి అడుగుతున్నాము. ఈ 13 నెలలు అయిపోయింది కదండి, కొంతమంది కన్నా రేషన్ కార్డు ఇష్యూ చేసి ఉంటే, ఎస్పెషల్లీ అంతకుముందు కొంత ఎర్లీగా అప్లై చేసుకున్న రుణమాఫీ దాంట్లో కూడా వాళ్ళు వచ్చేవారు. రేషన్ కార్డు రాని వాళ్ళకి అనేక ఇబ్బంది పడతారు. ఆ ప్రాబ్లం వెంకట్ గారు జస్ట్ గివ్ మీ 10 seconds, నేను అది తర్వాత మీరు మాట్లాడదు. ఇప్పుడు మీకు ఒక్క విషయం, మన రాష్ట్రం అంతా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, కరోనా సమయం అండి. ఎవరు పని చేసుకోవడానికి అవకాశం లేని సమయం, లాక్డౌన్స్ కూడా జరిగాయి. రోజు కూలీ చేసుకునే వారికి, రెక్కాడితే డొక్కాడే వారికి, ఈవెన్ తినడానికి కూడా కష్టమవుతున్న రోజుల్లో కూడా కేంద్రము 5 కిలోలు ప్రతి మనిషికి ఫ్రీగా పంపిస్తామంటే 25 రూపాయలు పెట్టి ఒక రేషన్ కార్డు ప్రింట్ చేయలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం. ఏం చెప్పాలి చెప్పండి? ఈవెన్ కరోనా సమయంలో విశ్వ విపత్తు, అది ఒక్కటి కాదు, ఒక దేశం కాదు, ఏ దేశం కూడా అసలు కరోనా విపత్తులో లేకుండా ఉన్న దేశం అనేది లేదు ప్రపంచంలో. అండ్ ప్రతి ఒక్కళ్ళం అసలు ఇళ్లల్లో ఉన్నాము,
లేకపోతే అసలు ఆ సంవత్సరంన్నర మొత్తం ఆర్థిక వ్యవస్థలు ప్రపంచం మొత్తం కుదిలయ్యాయి. Yeah. పావర్టీలోకి ఎన్నో దేశాల్లో ఎంతో మంది ఎన్నో జనాభా పావర్టీలోకి కొత్తగా పేదరికంలోకి నెట్టబడ్డాయి. అట్లాంటి సమయంలో కూడా దేవుడు వరం ఇచ్చినా కానీ పూజారి అని అంటుంటారు ఒకటి. ఆ విధంగా అరే మోడీ గారు పంపిస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం పంపిస్తుంది, మనకు పైసా ఖర్చు లేదు, ఉచితంగా పంపిస్తున్నారు. అయినా కానీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే కదా వచ్చేది ఉచితంగా. అయినా కానీ ఒక రేషన్ కార్డు ఇవ్వడానికి ఒక 25 రూపాయలు పెట్టి ఒకటి ప్రింట్ చేసి ఇవ్వడానికి మనసు రాలేదు కేసీఆర్ గారికి. ఇప్పుడు రేషన్ కార్డుల విషయంలో ఈరోజు అంటే నేనేమి వీళ్ళనేమి కాంగ్రెస్ వాళ్ళనేమి ఇదనట్లేదు, వాళ్ళని ముందే ఇవ్వమని చెప్తున్నాను, నిరంతరంగా ఇవ్వండి అని చెప్తున్నాను. కానీ కరోనా సమయంలో కూడా మీరు ఏమీ చేయనప్పుడు లాక్డౌన్ కరోనా సమయంలో కిషన్ రెడ్డి కురుకురాలు పంచిండు. మేము ప్రతి ఇంటికి పోయి ఏం మంచిది ఏందండి, ప్రభుత్వ డబ్బు అది మా ప్రజలది కదా, ప్రజల ఒక సమయము ఒక ప్రభుత్వం ప్రభుత్వ డబ్బు అండి అది. తిండి పెట్టడానికి మీకు రెడీ ఏదో చేసినామంటే బతకాలనా ప్రజలు? మీ దయాదాక్షిణ్యాల మీద బతకాలనా? ప్రభుత్వం మాది కదా, ప్రజలది కదా ప్రభుత్వం. కేసీఆర్ గారు ఏం చేశారు? కేసీఆర్ గారు అర్థమైందా? డైరెక్ట్ గా దేశం మొత్తంలో 80 కోట్ల మందికి ఇస్తుంటే మీకు ఒక రేషన్ కార్డు ఇవ్వడానికి మనసు రాలేదు. ఏం మాట్లాడుతున్నారు? రేషన్ కార్డు ఇలాంటి రోజులు మళ్ళీ మళ్ళీ రాకూడదని ప్రతి మనిషి కోరుకుంటాడు ప్రపంచంలో. రేషన్ కార్డు ప్రతి కుటుంబానికి కూడా కరోనాలో ప్రతి కుటుంబాన్ని ఆదుకున్నటువంటి చరిత్ర. ఏ కుటుంబాన్ని ఆదుకున్నారు? ఎక్కడ ఆదుకోలేదు? ఒక కార్డు ఇచ్చి దానికి వేరే సబ్జెక్ట్ టైం పెడితే కరోనా గురించి ఇంకా బీజేపీ వాళ్ళు ఏం చేశారు, బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేశారు, చాలా సరే. ఇప్పుడు మీరు ఆ 10 ఏళ్లలో మీరు ఇవ్వకపోవడం వల్ల దేశవ్యాప్తంగా చూస్తే యూపీలో ఏమైనా అవన్నీ మాట్లాడితే ఇద్దరు మాట్లాడలేరు కానీ ఈడ లెక్క చెప్పారు అవన్నీ. కేసీఆర్ గారి పాలసీనే కంటిన్యూ చేస్తున్నారు. అర్థం కావట్లేదు. ఏమంటున్నా, మీరు బీజేపీ మీరు కాంగ్రెస్ కు మద్దతుగా ఉన్నారు అన్న సంగతి రాష్ట్ర కాంగ్రెస్ కి మద్దతు ఉండడం అసలు బీఆర్ఎస్ బీఆర్ఎస్ అంటేనే బీజేపీ రిస్తదార్ సమితి, బీఆర్ఎస్ పేరే బీజేపీ రిస్తదార్ సమితి. మీరిద్దరు ఒకటే. మరి ఈ పరిస్థితి కాంగ్రెస్ పార్టీ మీరు 11 ఏళ్ళకి బాగా అభివృద్ధి చేసిర్రు కిషోర్ గారు, బాగా అభివృద్ధి చేసిర్రు, బాగా డెవలప్మెంట్ జరిగింది భారతదేశంలో. ఢిల్లీలో కలిసి వచ్చినాక కదా ఇక్కడ మేడం ఒకటి చాలా క్లియర్ గా ఈరోజు గ్రామ సభలు పెట్టడానికి కానీ మళ్ళీ తీసుకోనికి కానీ, ఎందుకంటే 10 ఇయర్స్కే రేషన్ కార్డు రాక ఇబ్బంది పడుతుంది. వారన్న మాట ఇంతకుముందు కిషోర్ గారు మాట్లాడుతూ ఇచ్చి మళ్ళీ చెప్పొచ్చు కదా అంటే, ఈరోజు ఉన్న పరిస్థితులలో ఇచ్చి ఒకరికి వచ్చి ఒకరికి రాలేదంటే గ్రామాలు ఏ పరిస్థితి ఉంటుంది, హ్యూమన్ నేచర్ ఏ రకం ఉంటుంది మనకి తెలుసు. అసొంటి ఒక ప్రాబ్లమ్స్ రాకుండా వీలైనంత వరకు 99.9% అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చే ఒక ప్రయత్నంలో భాగంగా చాలా క్లియర్ కట్గా చేయాలని ఒక సంకల్పంతో ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళి గ్రామ సభలు నిర్వహిస్తున్నారండి. గవర్నమెంట్ మంచి జరుగుతుంది నిజంగా చేయాలనుకుంటే అప్లికేషన్స్ తీసుకున్నాం, మాకు ఇవే వచ్చినాయి, లేదు ఇవి తప్పైనాయి, మీరు తప్పు అప్లై చేసిరని తప్పించుకోవచ్చు. కానీ బాధ్యత గల ప్రభుత్వంగా మేము తప్పించుకునే ప్రయత్నం చేస్తలేమండి. మేము ఎక్కడ కూడా ఆ గతంలో లేక మాకే అంత తెలిసి ఇచ్చారు కదా అప్లై చేసుకోరు కదా మేము చెప్తలేం. హ్యూమన్ ఎర్రర్స్ అవుతాయి. ఎవరైనా అప్లై చేసిన దాంట్లో తప్పో లేకపోతే మిస్టేక్స్ లేదా ఓవర్ రైటింగో లేదా అప్లై చేసినప్పుడు ఏదైనా తప్పున్నా అసొంటి మిస్టేక్స్ ఏవేవైతున్నాయో అవన్నీ వచ్చి ఉండే లిస్ట్. ఆ క్లారిటీ ప్రజలకు ఇవ్వాలని చెప్పి గ్రామ సభ పెడితే అక్కడ వచ్చిన వాళ్ళు రాలేదు, మాకు ఒక పేరు వచ్చి వాళ్ళ పేరు రాక రేషన్ కార్డు ఇస్తలేము, వచ్చిన వాళ్ళ పేరు చెప్తేనే ఆరక పరిస్థితులు ఉన్నాయి. అదే ఇచ్చి రానోళ్ళకి తర్వాత పేరు తీసుకుంటామంటే ఆగే పరిస్థితి ఉంటుందా అండి? వీళ్ళు ఏమి లేని ఇది ఉంటేనే ఇన్ని గ్రామాలలో 3410 గ్రామాల్లో గ్రామ సభలు జరుగుతాయినా 142 చోట్ల జరుగుతాయి. వీళ్ళు ఇంత గగ్గోలు పెడుతుండ్రు. ఆ పరిస్థితిలో ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోతే ఊకుంటారా అండి? అప్పుడు ఇట్లా మాట్లాడతారా?
అటువంటి పరిస్థితి రావద్దు. ఎందుకంటే వీళ్ళతో కాదు, మాకు బీఆర్ఎస్ పార్టీకో బీజేపీ పార్టీకో సమాధానం చెప్పడానికి మేము లేము. ఈ రోజు మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టింది ప్రజలు. ఆ ప్రజలకి జవాబుదారీతనంతో ఉండాలి, ప్రజలకి బాధ్యతతో వ్యవహరించాలని చెప్పి మేము పనిచేస్తున్నాం. ప్రజలు కోరుకునేది కూడా ఏదో విల్లాలు, బంగ్లాలు, పెద్ద పెద్ద కార్లు, దాని గురించి అవి కాదు వాళ్ళు అడిగేది. కేవలం 3 పూట్ల తినడానికి దానికి సంబంధించే పెద్ద రోగం ఏదైనా వస్తే హాస్పిటల్లో ఫ్రీగా పిల్లగాడు తాను పుట్టినప్పటికెళ్ళి మొదలుపెట్టి తన కాళ్ళ పైన తాను నిల్చొని ప్రయోజకుడు అయ్యే వరకు, ఆయన స్కూలింగ్కి వెళ్ళి మొదలు పెడితే స్కిల్ డెవలప్మెంట్ అందించే వరకు, ఉద్యోగాలు ఇచ్చుడు అని అంటే కేవలం నోటిఫికేషన్లు ఇచ్చుడు కాదు, ఉద్యోగ నియామక పత్రం ఇచ్చి ఒక నిరుద్యోగిని ఉద్యోగిగా మార్చిన రోజే అసలైన మనం ఉద్యోగం ఇచ్చినట్టు. అండ్ వాళ్ళ లెక్క మేమేదో ఇచ్చినాం, వాళ్ళు పెట్టిన ఎగ్జామ్లు ఉద్యోగ పత్రాలు ఇవ్వద్దు, కోర్టు కేసులలో పెండింగ్ ఉంటే ఉండనివ్వండి. ఈరోజు పదే పదే ప్రతి చోట, ఎందుకంటే రిక్వైర్డ్ చెప్పేది మీరేమిచ్చారు 2017 లో ఇచ్చిన నోటిఫికేషన్ కోర్టు కేసు చిక్కుముళ్లలో ఉండి ఉద్యోగ నియామక పత్రాలు రాకపోతే సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ హారిజాంటల్ వర్టికల్ ఇష్యూ రిజల్వ్ చేయడానికి ఉన్నప్పటికీ కూడా ఇచ్చే ఉద్దేశం వాళ్ళకి లేక, చిత్తశుద్ధి లేక వాళ్ళు పరిష్కరించకపోతే ఆ సంబంధించిన ఉద్యోగాలు ఇవ్వకపోతే ఫ్రెష్ నోటిఫికేషన్ ఎట్లా ఇస్తారండి? ఎట్లా సాధ్యమవుతుంది? ఈ రోజు అవన్నింటినీ కూడా పరిష్కరిస్తుంటే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. 100% ప్రజలు మా పైన పెట్టుకున్న నమ్మకంతో మేమిచ్చిన గ్యారంటీలు, మేమిచ్చిన సంక్షేమ పథకాలు, మేమిచ్చిన వాగ్దానాలు అన్నింటినీ నెరవేరుస్తూనే మేము నెక్స్ట్ రెఫరెండం తోటే మేము ప్రజాక్షేత్రంలోకి వెళ్తాము. బాధ్యత గల ప్రభుత్వంగా మా మాట పైన మేము నిలబడతాము. ఆ చిత్తశుద్ధి తోటి మేము పనిచేస్తాము. 100%.